వెల్కమ్ టు చాప్టర్ 18 డిఎస్ఏ సిరీస్. ఇన్ కేస్ మీరు నా ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో మీకు డిఎస్ఏ సిరీస్ అని ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం లింక్డ్ లిస్ట్ అనే ఇంకొక డేటా స్ట్రక్చర్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ప్రీవియస్ చాప్టర్లో మనం అరే అనే డేటా స్ట్రక్చర్ని డిస్కస్ చేసాము. సో అరే ఎలా డిఫైన్ చేస్తాం, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ మొత్తం మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఇంకొక డేటా స్ట్రక్చర్, దట్ ఈస్ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. సో ఈ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్నే మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈ లింక్డ్ లిస్ట్ ని ఎలా డిఫైన్ చేస్తాము, దీనికి అరే అనే డేటా స్ట్రక్చర్ కి డిఫరెన్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్ లో ఏ డేటా స్ట్రక్చర్, ఈ రెండిట్లో ఏ డేటా స్ట్రక్చర్ తీసుకొని మనం యూజ్ చేస్తాము, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్ట్ లెర్నింగ్స్. మనం లింక్డ్ లిస్ట్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, సో లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ nodes. Linked lists are dynamically nature and allow efficient insertion and deletion of elements, and each node contains two parts. One is data and one is pointer. సో మనం ఇందాక చెప్పినట్లు మనం లింక్డ్ లిస్ట్ అనేది బేసిక్ గా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో, అంటే ఈ లింక్డ్ లిస్ట్ లో మనకి ఎలిమెంట్స్ అనేటివి, డేటా అనేటిది ఒక నోట్స్ బేస్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేస్తాం. సో అరేస్ లో మనం ఎలా డేటాను స్టోర్ చేస్తాం, బేసిక్లీ బై ఇండెక్స్. ఓకేనా. సో బై ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసుకొని మనం ఇండెక్స్ బేస్ యూస్ చేసుకొని మనం డేటాని అరేలో స్టోర్ చేస్తాం. సేమ్ మనం ఇక్కడ లింక్డ్ లిస్ట్ లో మనం ఒక నోట్స్ అనే వాటిని యూస్ చేసి డేటాని స్టోర్ చేస్తాం. సో ఆ ఈచ్ నోట్ లో మనకి టూ ఉంటాయి అన్నమాట. ఒకటి డేటా విచ్ స్టోర్స్ ద డేటా, యాక్చువల్ డేటా, అండ్ సెకండ్ ఇస్ పాయింటర్. సో మనం ప్రతి నోడ్ క్రియేట్ చేసేటప్పుడు దానికి టూ వాల్యూస్ ఇస్తాం. ఒకటి వచ్చేసి డేటా అని ఇస్తాము, ఇంకోటి నెక్స్ట్ పాయింటర్ ఇస్తాం అనమాట. సో ఆ డేటా అనే వేరియబుల్ వచ్చేసి బేసిక్లీ మనం ఏదైతే డేటా వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అండ్ పాయింటర్స్ అంటే నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అది అలా మనకి లింక్డ్ లిస్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్ యొక్క డిఫరెన్సెస్ అయితే మనం చూడొచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్, సైజ్, యాక్సెస్, ఇన్సర్షన్, మెమరీ యూటిలైజేషన్, అండ్ వాటి యొక్క యూజ్ కేసు అండ్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది. సో ఈ ఆల్ సినారియోస్లో మనకి వీటి యొక్క మధ్యన డిఫరెన్స్ అయితే మనకి ఉందన్నమాట. సో బట్ బేసిక్గా వీటిని సమరైజ్ చేస్తే మనం అరేస్ అనేది మనకి ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ ఇన్పుట్ సైజ్ అనేది మనకి ముందే తెలుస్తుందో ఇన్ అడ్వాన్స్, ఆ టైంలో మనం అరేస్ని యూస్ చేస్తాము. లేదు ఒక డైనమిక్గా అది గ్రో అవ్వాలి, ఇట్ కెన్ బి లైక్ గ్రో, ఇట్ కెన్ బి ష్రింక్ డైనమిక్లీ, అలాంటప్పుడు మనం లింక్డ్ లిస్ట్‌ని యూజ్ చేస్తామనమాట. అట్ ద సేమ్ టైమ్ మనం ఏదైనా వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలి అనన్నా మనకి అరేస్‌లో కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకనంటే మనం ప్రతి ఎలిమెంట్‌ని ఉన్న డేటాస్‌ని షిఫ్ట్ చేస్తూ పోవాలి. సో అక్కడ మనకి ఒక కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ లింక్డ్ లిస్ట్ అనేది అలా కాదనమాట. ఎందుకు అనంటే మనకి అది ఒక నోట్స్ త్రూ మనం చేస్తాము. సో అది ఇమ్మీడియేట్‌గా నోట్స్‌లో మనకి ఏదైతే పాయింటర్ ఉంటుందో ఆ పాయింటర్‌ని డైరెక్ట్‌గా అప్డేట్ చేస్తుందనమాట. సో అక్కడ మనకి కాస్ట్ ఎఫిషియంట్ అవుతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ అరేస్‌లో మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసి డైరెక్ట్‌గా పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి లింక్డ్ లిస్ట్‌లో అది పాసిబుల్ అవ్వదు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ నుండే మనం సెట్ చేసుకుంటూ పోవాలనమాట. సో వీ హ్యావ్ టు ట్రావర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్. సో లింక్డ్ లిస్ట్ అందుకే ఇక్కడ కాంప్లెక్సిటీ ఏమైతుంది, అరేస్‌లో ఇట్ కెన్ బి ఏ కాన్స్టాంట్ టైమ్ ఆర్ ఓ ఆఫ్ ఎన్. ఓకేనా. సో అంటే మనం డైరెక్ట్‌గా అరేస్‌ని మనం ఎప్పుడైతే అరేస్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని మనం యాక్సెస్ చేస్తామో, సో దెన్ ద కాంప్లెక్సిటీ విల్ బి లైక్ కాన్స్టాంట్ టైమ్ కదా, బిగ్ ఓ ఆఫ్ 1. బట్ లేదు మనం అంటే మ్యాక్స్ కేసు ఓ ఆఫ్ ఎన్. బట్ ఇక్కడ మనకి లింక్డ్ లిస్ట్‌లో మనం డైరెక్ట్‌గా పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం యాక్సెస్ చేయలేము కాబట్టి, సో అక్కడ కాన్స్టాంట్ టైమ్ అయితే ఉండదు. సో మినిమమ్ మనకి ఓ ఆఫ్ ఎన్ అయితే మనకి ఈ లింక్డ్ లిస్ట్‌లో జరుగుతుంది.
సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ ట్రైన్ కంపార్ట్మెంట్స్ గాని, ఒక మ్యూజిక్ లిస్ట్ గాని, ఈ బ్రౌజర్ గాని మనకి ఈ లింక్డ్ లిస్ట్ అనే ప్రాసెస్‌కి చాలా ఈ లింక్డ్ లిస్ట్ అనే ప్రాసెస్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో, లెట్స్ సే ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ ఉంది. మనం కంపార్ట్మెంట్ 1లో ఉన్నాము. మనకి ఏదన్నా అంటే ఒక మన ఫ్రెండ్ గాని, ఏదో ఒక పర్సన్ తెలిసిన వాళ్ళు కంపార్ట్మెంట్ 6లో ఉన్నారు. సో, మనం వాళ్ళని మీట్ అవ్వాలి అనంటే వి హావ్ టు గో త్రూ ఈచ్ అండ్ కంపార్ట్మెంట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ దెన్ సిక్స్త్ రీచ్ అవ్వాలి. డైరెక్ట్‌గా మనం అక్కడికి వెళ్ళలేమనమాట. అది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మ్యూజిక్ లిస్ట్ బ్రౌజర్ అనేదేందంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఒక మ్యూజిక్ లిస్ట్ ఒక మ్యూజిక్ ప్లేయర్ గాని మనం డిజైన్ చేసినప్పుడు అప్లికేషన్‌లో దాంట్లో నెక్స్ట్ బటన్, ప్రీవియస్ బటన్స్ అని ఉంటాయి. సో, అవి మనకి బేసిక్‌గా లింక్డ్ లిస్ట్ అంటే నోట్స్ బేస్ సాంగ్స్ అనేటివి స్టోర్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకే మనకి ఒక లెట్స్ సే ఒక 5 సాంగ్స్ అనేటివి విన్నాం. సో, మనం ఒక ఫిఫ్త్ సాంగ్‌లో ఉన్నాం. బట్ మనకు మళ్ళీ ఫస్ట్ సాంగ్ వినాలనుంది. అప్పుడు మనం ప్రీవియస్ కొట్టినప్పుడు డైరెక్ట్‌గా మనం ఫస్ట్ సాంగ్ ఎళ్ళం. సో, ఫస్ట్ ఫోర్త్ సాంగ్ ఎళ్ళుంటాం. థర్డ్ సాంగ్, సెకండ్, ఫస్ట్ అప్పుడు రీచ్ అవుతాం. సో, ఎందుకు అనంటే అవి ఒక పాయింటర్స్ బేస్ చేసుకొని స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. అలాగే మనకి బ్రౌజర్‌లో మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ వాడుతూ ఉంటాం ఒకేసారి. బట్ మనకు పర్టిక్యులర్ వెబ్ పేజ్ కావాలన్నప్పుడు మనకి బ్రౌజర్‌లో మనకి రైట్ యారో, లెఫ్ట్ యారో ఉంటుంది. సో, ఏ యారో నొక్కితే మనకి దాని ప్రకారంగా అది బ్యాక్‌వర్డ్ గాని, ఫార్వర్డ్ గాని అవుతూ ఉంటుంది. బట్ మనం డైరెక్ట్‌గా మనకు కావాల్సిన వెబ్ పేజ్ అంటే ఏదైతే ఆల్రెడీ యూజ్ చేసామో, ఆ డైరెక్ట్‌గా వెబ్ పేజ్‌కి వెళ్ళమనమాట మనం. ఎందుకంటే పాయింటర్స్ యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుంటది. సో, అప్పుడు ఏమైతుందది, మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ గో త్రూ అయ్యుండాలి. సో, ఎప్పుడైతే మనకి ఆ పర్టిక్యులర్ పేజ్ వస్తుందో, అప్పుడు ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తూ ఉన్నప్పుడు, మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోట్‌ని మనం సెర్చ్ చేస్తూ, రీడ్ చేస్తూ పోతూ ఉంటామనమాట. ట్రావర్స్ చేస్తూ పోతూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనకు కావాల్సిన వెబ్ పేజ్ వస్తుందో అప్పుడు మనం స్టాప్ జేస్తాం. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఈ లింక్డ్ లిస్ట్ అనేటివి హెల్ప్ అయితాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి లింక్డ్ లిస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేసామా అంటే మనం నోట్స్ కింద ఇంప్లిమెంట్ చేసాం. సో, ఎవ్రీ నోట్‌లో మనకి 2 ఉన్నాయి. ఇందాక డెఫినిషన్‌లో చూసినట్లు ఒకటి డేటా, ఒకటి నెక్స్ట్. సో, ఇక్కడ డేటా అనేది వాల్యూ ఏదైతే ఉందో అది స్టోర్ చేసేది. నెక్స్ట్ అనేది ఏంది అంటే నెక్స్ట్ నోడ్‌కి పాయింట్ చేసేదన్నమాట. అండ్ ఇక్కడ హెడ్ అనేది ఒకటుంది. సో, ఆ హెడ్ ఏంటంటే అది నోడే బేసిక్‌లీ. సో, ఏదైతే నోడ్స్‌లో ఫస్ట్ నోడ్ ఉంటుందో, ఆ ఫస్ట్ నోడ్‌ని వీ కెన్ కన్సిడర్ యాస్ ఎ హెడ్ అన్నమాట. సో, మనం రాసే ప్రతి లాజిక్‌లో ఫస్ట్ మనం హెడ్‌లో అసలు వాల్యూ ఉందా? లేదా? సో, ఉంటే ఫస్ట్ వాల్యూ హెడ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ వాల్యూ గాని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుంటే దాన్ని మనం పాయింటర్ యూజ్ చేసి నెక్స్ట్ నోడ్‌కి మనం పంపిస్తామనమాట. అలా లింక్డ్ లిస్ట్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. లింక్డ్ లిస్ట్‌లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్‌దొచ్చేసి సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో, ఈ వీడియోలో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్‌ని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రెస్ట్ ఆఫ్ ద ఆహ్, టైప్స్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ అనేది కోడ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాం. సో దట్ ఈ స్టెప్స్ గాని మనకి అర్థమైతే మనం కోడింగ్‌లో లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, బై డెఫినిషన్ మనం ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే మనం లింక్డ్ లిస్ట్ అనేది నోడ్ బేస్ మనం డేటా అనేది స్టోర్ చేస్తామనమాట. సో, ఇక్కడ ఇవన్నీ నోడ్స్ అనుకుందాము. సో, లెట్స్ సే ఫస్ట్ మనకి ఈ నోడ్స్ ఏదైతే ఉందో అవి లేవనుకుందాం. ఓన్లీ మనకి ఫస్ట్ నోడే ఉందనుకున్నాం. సో, ఇదొక ఫస్ట్ నోడ్. ఓకేనా? సో, ఈ నోడ్‌లో మనకి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి? ఒకటొచ్చేసి డేటా, ఇంకోటొచ్చేసి మనకి నెక్స్ట్ అనమాట. సో, ఈ డేటా అనేది ఏం చేస్తుంది? స్టోర్ వాల్యూ. ఈ నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ టు నెక్స్ట్ నోడ్. ఓకేనా? సో, ఇదేమో ఒక డేటాను స్టోర్ చేస్తుంది. ఇది పాయింటర్ టు నెక్స్ట్ నోడ్. అంటే ఇది కూడా ఒక సబ్ నోడ్ లాగా అనుకోండనమాట. ఓకేనా? ఓకే. సో, మనం ఫస్ట్ మల్టిపుల్ డేటా వాల్యూస్‌ని మల్టిపుల్ నోడ్స్‌లో మనం స్టోర్ చేయాలి కాబట్టి, ఒక నోడ్ అనే క్లాస్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, ఆ నోడ్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసి, ఒక ఆబ్జెక్ట్‌లో ఆ నోడ్ క్లాస్‌ని మనం రీయూజ్ చేస్తూ, ఆ నోడ్‌లో ఉండే ప్రాపర్టీస్‌ని మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం ఆ నోడ్ అనే క్లాస్‌ని క్రియేట్ చేశాక, దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి? ఒకటొచ్చేసి ఈ డేటా, ఇంకోటొచ్చేసి ఈ 2 ప్రాపర్టీస్ అయితే మనకి ఈ నోడ్‌లో కావాల్సొస్తుందనమాట. సో, వన్స్ మనం నోడ్ క్లాస్‌ని ప్రాపర్‌గా డిఫైన్ చేశాక, నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సిందొచ్చేసి లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ క్రియేట్ చేస్తామనమాట. సో, ఆ లింక్డ్ లిస్ట్‌లో మనకు ప్రాపర్టీస్ కావాల్సింది ఒక నోడ్. నోడ్ అనే ప్రాపర్టీని మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ నోడ్ అనే ప్రాపర్టీ ఏంటి అనంటే, ఫస్ట్ మనకి ఒక నోడ్ ఉందనుకుందాం. అంటే అసలు ఇప్పుడు దాకా డేటాస్ అనేది అయితే లేదు. ఎంప్టీ లింక్డ్ లిస్ట్ అనమాట. సో, ఇక్కడ
మనకి ఏదైతే ఫస్ట్ నోడ్‌ని మనం ఒక డేటా త్రూ పుష్ చేసి ఒక ఫస్ట్ నోడ్‌లో పెడతామో, ఆ ఫస్ట్ నోడ్‌ని మనం హెడ్ అని కన్సిడర్ చేస్తామనమాట. ఓకేనా? సో, దాన్ని మనం హెడ్ అని అంటాం. సో, ఆ హెడ్ నోడ్ నుండి మనం గోయింగ్ ఫార్వర్డ్ డేటాస్ అనేటివి కొత్త న్యూ డేటాస్ వచ్చే కొద్దీ, న్యూ వాల్యూస్ వచ్చే కొద్దీ మనం ఆ డేటాని కొత్త నోడ్స్‌కి ఫార్వర్డ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఆ ఫార్వర్డింగ్ ఎలా అవుతుంది అనంటే, ఫస్ట్ ఏదైతే ఉంటుందో మనకు నోడ్ అంటే ఇక్కడ సినారియోలో మనకు హెడ్ నోడ్ ఉందనమాట. సో, ఫస్ట్ హెడ్ నోడ్ ఇందాక చెప్పినట్టు. ఆ హెడ్ నోడ్‌ని మనం కరెంట్ నోడ్ అని అంటాం. కరెంట్ నోడ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటామనమాట. ఓకేనా? కరెంట్ నోడ్ అంటే మనకు తెలియాలి గదా! సో, డేటా అనేది ఎక్కడ ఉంది? సో, ఏ నోడ్‌లో ఉందని తెలియాలి అంటే ఆ పర్టిక్యులర్ కరెంట్ నోడ్ అనేది మనకు తెలియాలి. సో, ఫస్ట్ డేటా మనకి ఈ హెడ్ నోడ్‌లో ఉంటుంది. సో, లెట్స్ సే మనం 10 అనే వాల్యూని పుష్ చేసాము. అది ఫస్ట్ హెడ్‌లో ఉండే డేటాలోకి వెళ్ళిందనమాట. సో, ఫస్ట్ అంటే ఓన్లీ 10 అనే వాల్యూ నంబర్‌ని. అంటే ఇక్కడ నెక్స్ట్‌లో ఇంకా ఏం లేదు. నెక్స్ట్ అంటే ఏంటంటే పాయింటర్ టు నెక్స్ట్ నోడ్. ఏదైనా కొత్త వాల్యూ వస్తే గాని ఇది నెక్స్ట్ నోడ్‌కి పంపదనమాట. ఓన్లీ 1 వాల్యూ ఉన్నప్పుడు ఈ నెక్స్ట్ అనేది నల్ ఉంటుంది. అదే నేను 20 అని పంపించాననుకోండి సెకండ్ వాల్యూ ఆ 20 అనేది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఈ హెడ్ నోడ్‌లో అంటే ఫస్ట్ కరెంట్ నోడ్ నెక్స్ట్‌లోకెళ్ళి అక్కడి నుంచి మనకి సెకండ్ నోడ్‌కి అది పాయింట్ చేస్తుందనమాట. సో, అప్పుడు ఇక్కడ 20 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇది కరెంట్ అయితుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ నెక్స్ట్. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్‌లో ఫస్ట్ ఏముంటుంది? నల్ ఉంటుంది. మళ్ళీ మనం 30 అనే వాల్యూని పుష్ చేసామనుకో స్టోర్ అది ఇక్కడికొస్తుంది. అది మళ్ళీ ఈ నోడ్‌కెళ్తుందనమాట. అంటే మళ్ళీ 30 అప్పుడు ఇది కరెంట్ నోడ్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నల్ ఉంటుంది. ఓకేనా? తర్వాత నేను 40ని పుష్ చేశాను. ఈ నోడ్‌లో నెక్స్ట్‌లోకొచ్చి ఆ పాయింట్ దేనికి ఫార్వర్డ్ చేస్తుంది? నెక్స్ట్ నోడ్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ 40 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి నల్ ఉంటుందనమాట. అప్పుడు ఇది కరెంట్ నోడ్ అవుతుంది. ఓకేనా? అలా మనం కొత్త డేటా అనేది మనం పుష్ చేసినప్పుడల్లా, ఆ డేటాని దానికి తగ్గట్టు కరెంట్ నోడ్‌లో డేటా ఉందా? లేదా? చూసుకొని ఆ డేటా ఉంటే నెక్స్ట్ నోడ్‌కి ఫార్వర్డ్ చేయటం గానీ, ఒకవేళ ఆ కరెంట్ నోడ్‌లో డేటా లేకపోతే ఆ నోడ్‌లోనే మనం డేటా అనేది ఇన్సర్ట్ అయితే జరుగుతుందనమాట. ఇది ఓవరాల్‌గా ఒక హై లెవెల్‌లో లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్. సో, దీన్ని బేస్ చేసుకొని మనం కోడింగ్‌లో ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసిన స్టెప్స్ అని నేనిక్కడ మెన్షన్ చేశాను. సో, ఈచ్ స్టెప్ వన్ బై వన్ మనం గో త్రూ అయ్యి మనం లింక్డ్ లిస్ట్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ నోడ్ క్లాస్ అండ్ డిక్లేర్ ప్రాపర్టీస్. సో, దానికి మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలి ఆ నోడ్ కోసం. సో, దానికి నేను లిస్ట్ నోడ్ అని నేమ్ ఇచ్చాను. యూ కెన్ గివ్ మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేను లిస్ట్ నోడ్ అనే నేమ్ ఇచ్చాను. సో, వన్స్ మనం నోడ్ క్లాస్‌ని డిక్లేర్ చేశాక మనం ఏం చేయాలి? డిక్లేర్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్‌ని మనం డిఫైన్ చేయాలి. ఏ ప్రాపర్టీస్ మనకి ఒకటొచ్చేసి డేటా అండ్ ఇంకోటి నెక్స్ట్. సో, ఈ డేటాకి మనం నంబర్ అనే డేటా టైప్‌ని అసైన్ చేద్దాం. ఓకే. అండ్ ఈ నెక్స్ట్ అనేది ఏంటి బేసిక్‌లీ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ పాయింటర్ టు ద నెక్స్ట్ నోడ్ అంతే గదా! సో, అందుకని ఇది గూడా ఒక నోడ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. సో, దానికి మనం ఏదైతే నోడ్ మనం ఇక్కడ క్లాస్‌గా మనం డిక్లేర్ చేసామో సేమ్ ఆ క్లాస్‌నే మనం ఇక్కడ ఈ నోడ్‌కి మనం డిఫైన్ చేస్తామనమాట. అండ్ ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో చూసినప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏ వాల్యూస్ లేదు. ఫస్ట్ వాల్యూ హెడ్ గదా! సో, ఆ హెడ్‌లో ఒకే ఒక వాల్యూ ఉంది. సో, నెక్స్ట్ ఇంకో వాల్యూ లేదు. అలాంటప్పుడు దాని యొక్క నెక్స్ట్ ప్రాపర్టీ ఏమవుతుంది? నల్ అవుతుంది. సో, అదే కదా మనం డిస్కస్ చేసాము. అదే మనం సెకండ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సెకండ్ వాల్యూలో నెక్స్ట్ అనేది నల్ అవుతుంది. ఎప్పుడైతే థర్డ్ వాల్యూ ఇస్తామో అప్పుడు సెకండ్ వాల్యూ అనే నెక్స్ట్ ప్రాపర్టీలో మనకక్కడ డేటా అనేదైతే వస్తుందనమాట. అలా ఫస్ట్ ఇనీషియల్‌గా మనకి ఈ నెక్స్ట్ అనేది నల్‌గానే ఉంటుంది కాబట్టి దాన్నెలా రాయాలి అంటే ఇట్ కెన్ బి ఎ నల్ ఆర్ ఇట్ హాస్ సమ్ డేటా. సో, అందుకు కాబట్టి మనం ఇక్కడ నల్ అని మనం ఇక్కడ డిక్లేర్ చేస్తామనమాట దానికి డేటా టైప్. సో, ఇది టైప్ స్క్రిప్ట్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా మనం ఇలా ఈ వేలో సింటాక్స్ అనేది రాయాలి. సో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు రాయండి. సో, ఇక్కడ మనం క్లాస్‌ని డిఫైన్ చేసాము. ప్రాపర్టీస్‌ని డిఫైన్ చేసాము. సో, ఇప్పుడు ఏం చేయాలి? ప్రాపర్టీస్‌ని మనం ఇనిషియలైజ్ చేయాలి. అదే కదా మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే ట్యుటోరియల్‌లో మనం డిస్కస్ చేశామనమాట. వన్స్ క్లాస్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్‌ని డిఫైన్ చేశాక వాటిని మనం ఇనీషియలైజ్ చేయాలి. సో, ఇనీషియలైజ్ ఎలా చేస్తాము అనంటే కన్‌స్ట్రక్టర్ మెథడ్ యూజ్ చేసి మనం ఇనీషియలైజ్ చేయాలనమాట. సో, ఇక్కడ 2 ప్రాపర్టీస్‌ని మనం డిఫైన్ చేశాము. ఆ 2 ప్రాపర్టీస్ ఇనీషియలైజ్ చేయాలి. సో, ఫస్ట్‌దొచ్చేసి డేటా, నంబర్
అండ్ సెకండ్‌ది నెక్స్ట్ అనేది ఇట్ కెన్ బి ఎ నల్ కాబట్టి మనం కన్‌స్ట్రక్టర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం దాన్ని ఇక్కడ నల్ వాల్యూ యాస్ ఎ డిఫాల్ట్ వాల్యూగా మనం అసైన్ చేద్దాం. సో, ఇక్కడ డిస్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అండ్ ఇక్కడ దిస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో, ఇలా మనం ఇనీషియల్‌గా మనం డిఫైన్ చేసిన ప్రాపర్టీస్‌ని ఇనీషియలైజ్ చేస్తున్నామనమాట. సో, ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక లిస్ట్ నోడ్ అంటే నోడ్ క్లాస్ అనేది మనం డిఫైన్ చేసాం. సో, సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఏ లింక్డ్ లిస్ట్ క్లాస్ అండ్ డిక్లేర్ ప్రాపర్టీస్. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ లిస్ట్ నోడ్ క్లాస్ అంటే ఈ ఈ ఈ ఈ క్లాస్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో, ఇక్కడ మనం క్లాస్ సింగ్లీ లింక్డ్ లిస్ట్ అని ఇద్దాం. సింగ్లీ లింక్డ్ లిస్ట్ అని ఇద్దాం. ఓకేనా? దీనికి ఒక ప్రాపర్టీ ఏంటి బేసిక్‌గా లింక్డ్ లిస్ట్‌లో మనం ఏం యూజ్ చేసి డేటా స్టోర్ చేస్తాం? నోడ్ యూజ్ చేసి చేస్తామన్నమాట. బట్ ఆ ఫస్ట్ నోడ్ మనం దేని కింద కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం? హెడ్ నోడ్ అని కింద. సో, హెడ్ నుంచి మనకి నోడ్స్ అనేటివి కంటిన్యూయస్‌గా డేటాను బట్టి మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, అందుకని మనం ఫస్ట్‌ది హెడ్ నోడ్ కాబట్టి హెడ్. సో, అది కూడా నోడ్ గాబట్టి, మనం ఇక్కడ ఏ నోడ్ అయితే మనం క్లాస్‌గా మనం డిఫైన్ చేసామో, అదే నోడ్ ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ యాస్ వి డిక్లేర్ హియర్ నెక్స్ట్ యాస్ ఏ లిస్ట్ నోడ్ ఆర్ ఇట్ కెన్ బి ఎ నల్ సేమ్ మనం దానికి ఇస్తామండి. ఎందుకు అనంటే లెట్స్ సే అది ఒక ఫస్ట్ లింక్డ్ లిస్ట్ అనేది ఒక ఎంప్టీ లింక్డ్ లిస్ట్ ఉందనుకోండి. అంటే హెడ్‌లో ఏ వాల్యూస్ ఉండవని. అంటే ఏ డేటా లేదు హెడ్‌లో. దట్ మీన్స్ హెడ్ ఈస్ ఎ నల్. సో, హెడ్ ఈస్ ఎ నల్ ఆర్ ఎల్స్ మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ఆ హెడ్‌లో మనకి డేటా వస్తుంది. అప్పుడు మనకి డేటా అనేది హెడ్‌లో వస్తుంది. ఇన్ కేస్ డేటా లేకపోతే నల్‌గా ఉంటుంది. అందుకని మనం ఇలా హెడ్ కెన్ బి ఎ నల్ ఆర్ ఇట్ హాస్ సమ్ డేటా అని ఇస్తాం. దాన్ని ఇనీషియలైజ్ చేయాలి కాబట్టి కన్‌స్ట్రక్టర్‌లో అది ఎలాగో నల్ కాబట్టి మనకి ఇనీషియల్‌గా దిస్ డాట్ హెడ్ అనేది మనం నల్ అని డైరెక్ట్‌గా మనం నల్ వాల్యూని డిఫాల్ట్‌గా ఇస్తామనమాట. సో, ఇప్పుడు మనం ప్రాపర్‌గా 2 క్లాసెస్ డిఫైన్ చేసాం. ఒకటొచ్చేసి లిస్ట్ నోడ్, ఇంకోటొచ్చేసి లింక్డ్ లిస్ట్. ఈ బోత్ క్లాసెస్‌ని డిఫైన్ చేసాం. సో, ఇప్పుడు మనం వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడానికి కానీ, వాల్యూస్‌ని డిలీట్ చేయడానికి, వాల్యూస్‌ని ఎలా రీడ్ చేయాలి అండ్ పర్టిక్యులర్ టార్గెట్ ఎలిమెంట్‌ని ఎలా సెర్చ్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా మనం ఒక్కొక్క మెథడ్‌ని యూజ్ చేసి మనం కోడ్‌ని ఇంప్లిమెంట్ చేస్తామనమాట. సో, ఫస్ట్ మనం చేసేది ఇన్సర్టింగ్ డేటా. ఇన్సర్టింగ్ డేటా ఇన్ లింక్డ్ లిస్ట్. సో, ఫస్ట్ మనం ఒక మెథడ్‌ని డిక్లేర్ చేద్దాం. సో, మెథడ్ నేమ్ వచ్చేసి మనం ఇన్సర్ట్ డేటా. ఓకేనా? సో, ఇన్సర్ట్ డేటా అనే మెథడ్‌ని మనం డిఫైన్ చేశామనమాట. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తామో ఫ్యూచర్‌లో మనం ఆ మెథడ్‌కి ఏదో ఒక ఇన్‌పుట్ ఇవ్వాలి కదా! టు స్టోర్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్. సో, ఏదో ఒక వాల్యూని మనం ఇన్‌పుట్‌గా మనం పంపాలి. అంటే మనం ఇక్కడ పారామీటర్‌గా మనం డేటా విచ్ ఈస్ నంబర్ అని ఇస్తామనమాట. ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు సో, ఏదైతే ఇక్కడ డేటా వస్తుందో ఆ డేటా అనేది ఈ లిస్ట్ నోడ్‌లోకి స్టోర్ అవ్వాలి. అంటే లిస్ట్ నోడ్‌లోకి స్టోర్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఈ క్లాస్‌ని ఈ లిస్ట్ నోడ్ క్లాస్‌ని మనం ఒక ఆబ్జెక్ట్ కింద కాల్ చేసి మనం ఆబ్జెక్ట్‌కి లిస్ట్ నోడ్ అని అసైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్ గాని, మెథడ్స్ గాని మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ త్రూ మనం వాటిని యాక్సెస్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి న్యూ నోడ్ ఈక్వల్ టు ఇది బేసిక్‌లీ న్యూ నోడ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ నోడ్ ఇచ్చామనమాట. సో, ఈ డేటా మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకేనా? ఓకే. సో దట్ మనకేమైతుంది, ఇక్కడ ఈ లిస్ట్‌లో మనం ఇక్కడ వచ్చే డేటాను పాస్ చేసాము. అది డైరెక్ట్‌గా ఇక్కడ అసైన్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఏంటి మన స్టెప్స్‌లో చెక్ మెథడ్ చెక్ హెడ్ నోడ్ హాస్ డేటా ఆర్ నాట్. ఇఫ్ నాట్ అసైన్ ఫస్ట్ డేటా టు హెడ్ ఎల్స్ పాస్ డేటా టు నెక్స్ట్ నోడ్. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ హెడ్‌లో అసలు వాల్యూ ఉందా లేదా అని మనం చెక్ చేస్తామనమాట. అంటే ఇఫ్ దిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు నల్. ఓకే. ఇన్ కేస్ ఇది గాని మనకి నల్ అయితే అంటే హెడ్‌లో గాని ఏ వాల్యూ లేకపోతే జస్ట్ అసైన్ న్యూ నోడ్ టు హెడ్. ఒక డేటా అయితే మనకి లింక్డ్ లిస్ట్‌లోకొస్తుందో ఆ నోడ్‌ని, ఆ డేటాని మనం
ఈ హెడ్ అనే ఫస్ట్ నోడ్‌కి అసైన్ చేస్తామనమాట. అంటే ఒక ఎంప్టీ లింక్డ్ లిస్ట్ ఉంది అప్పటిదాకా. సో, మనం ఫస్ట్ ఏ డేటా అయితే మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ డేటాని ఫస్ట్ మనం ఈ హెడ్ అనే నోడ్‌లోకి మనం అసైన్ చేస్తామనమాట. సో, అసైన్ చేశాక మనం రిటర్న్ స్టేట్‌మెంట్ అంటే వన్స్ అసైన్ చేశాక మనకి బ్రేకింగ్ స్టేట్‌మెంట్ పెట్టేస్తాం. అక్కడికి ఆ ఎగ్జిక్యూషన్ అయిపోతుందనమాట. అదే ఇన్ కేస్ ఆల్రెడీ ఒక డేటా ఉంది అనుకుందాం. అంటే ఫస్ట్ పంపించిన వాల్యూ హెడ్‌లోకెళ్ళిపోతుంది. సో, లెట్స్ సే మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనే వాల్యూని మనం లింక్డ్ లిస్ట్‌లోకి పుష్ చేస్తున్నాము. సో, అక్కడ మనం ఆ 10 అనేది స్టోర్ చేయాలంటే ఫస్ట్ అది హెడ్‌లోకెళ్తుంది. ఎందుకంటే అప్పటిదాకా ఏ వాల్యూస్ లేవు కాబట్టి మనకి హెడ్ అనే నోడ్‌కి 10 అనేది అసైన్ అయితుంది. నెక్స్ట్ మనం 20 అనే వాల్యూని మనం ఆహ్, స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ హెడ్ అనే దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ 20 అనేది నెక్స్ట్ నోడ్‌కి వెళ్ళాలి. అంతే కదా! సో, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామనమాట. సో, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కరెంట్ నోడ్ ఏముంది అనేది తెలియాలి గదా! సో, అందుకని మనం కరెంట్ కరెంట్ ఈక్వల్ టు థిస్ డాట్ హెడ్ అంతే గదా! అప్పటిదాకా ఏ నోడ్స్ లేవు. ప్రెజెంట్ ఉండేది మనకి ప్రెజెంట్ ఏ నోడ్‌లో డేటా ఉంది? హెడ్ నోడ్‌లో డేటా ఉందన్నమాట. అందుకని మనం కరెంట్ నోడ్ వచ్చేసి హెడ్. అందుకని మనం ఆ హెడ్‌ని మనం కరెంట్ నోడ్ కింద డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడేం చేస్తాము? ఎవ్ మనం ఆ కరెంట్ నోడ్ ఏదైతే ఉందో మనం కీప్ ఆన్ సెర్చింగ్ ఆ కరెంట్‌లో నెక్స్ట్ అనే ప్రాపర్టీలో వాల్యూస్ ఉన్నాయా? లేవా? ఉంటే అది నెక్స్ట్‌కి ఫార్వర్డ్ చేయండి. లేదు అనంటే ఏదైతే న్యూ వాల్యూ వస్తదో అది కరెంట్ డాట్ నెక్స్ట్‌లోకి మనం అప్లై చేయాలన్నమాట. సో, ఆ కోడ్‌ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మనం కీప్ ఆన్ సెర్చ్ చేస్తూనే ఉండాలన్నమాట. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అంటే ఏంది బేసికల్లీ ఇది కూడా ఒక నోడ్. ఎందుకంటే మనం థిస్ డాట్ హెడ్ అంటే ఏంది నోడ్. ఈ నోడ్‌ని మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ థిస్ డాట్ హెడ్ అనే నోడ్‌ని న్యూ వేరియబుల్‌కి అసైన్ చేసాం. దట్ మీన్స్ ఈ వేరియబుల్ గూడా సేమ్ ఇది బిహేవ్ చేసినట్లే ఇది గూడా బిహేవ్ చేస్తుంది. సో, ఇక్కడ హెడ్ అనేది ఏంది? అదొక నోడ్. సో, అంటే నోడ్‌లో మనకేముంటాయి? డేటా అండ్ నెక్స్ట్ అనే ప్రాపర్టీస్. సో, ఇప్పుడు కరెంట్‌లో గూడా మనకి డేటా అండ్ నెక్స్ట్ ఉంటాయి. సో, చూడండి ఇప్పుడు కరెంట్ డాట్ అని కొట్టంగానే డేటా అండ్ నెక్స్ట్‌ని మనం యాక్సెస్ చేయొచ్చనమాట. సో, నౌ ఇప్పుడు కరెంట్ ఆల్సో నోడ్ దట్ టూ ఇప్పుడు కరెంట్ అనేది ఏదంటే ప్రెజెంట్ నోడ్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం చెక్ చేయాల్సిందేంది కొత్త ఏదైనా ఒక డేటా వస్తే ఆ డేటా అనేది ఆ కరెంట్ అనే నోడ్‌లో మనం డేటా ఆల్రెడీ ఉంది. అండ్ నెక్స్ట్ నోడ్‌కి పాయింటర్‌కి ఏదైనా వాల్యూ అనేది స్టోర్ అయిందా? లేదా? అనేది చెక్ చేయాలన్నమాట. సో, వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. దట్ మీన్స్ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ ఉంటే మనం ఏదైతే న్యూ వాల్యూ ఇస్తామో దానికి ఆ కరెంట్ డాట్ నెక్స్ట్‌కి ఆ న్యూ వాల్యూ అసైన్ అయిపోతుంది. ఇన్ కేస్ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో ఏదన్నా వాల్యూ ఉంటే దట్ మీన్స్ పాయింటర్ రెఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్. సో, నెక్స్ట్ నోడ్‌కి ఆ వాల్యూ అనేదైతే మనకి అసైన్ అవుతుందనమాట. అప్పుడు ఏమైతుంది? ఆ కరెంట్ అనేది ఆ నెక్స్ట్ నోడ్‌కి పాస్ అయిపోతుంది. సో, ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్‌లో గాని ఏదైనా వాల్యూ ఉంటే ఉండేదాకా ఈ వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటదనమాట. ఇన్ కేస్ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో నల్ అయిపోయిందనుకోండి, అప్పుడు మనం ఈ వైల్ లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అయిపోతాం. సో, ఇప్పుడు ఈ వైల్ లూప్ ఎప్పటిదాకా రన్ అవుతుంది? కరెంట్ డాట్ నెక్స్ట్‌లో మనకి వాల్యూస్ ఉన్నంత వరకు అనమాట. సో, ఉన్నంత వరకు మనకది రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ కరెంట్ అనే నోడ్ గూడా నెక్స్ట్ దానికి పాస్ అవుతూ ఉంటుంది. సో, కరెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? కరెంట్ డాట్ నెక్స్ట్ అవుతుంది. అర్థమైందా? సో, కరెంట్ డాట్ నెక్స్ట్. సో, ఇన్ కేస్ మనకిక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అనుకుందాం. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్‌లో నల్ అనుకుందాం. అంటే ఏ వాల్యూ లేదు. అప్పుడు ఈ వైల్ లూప్‌లోకి కోడ్ అనేది రన్ అవ్వదనమాట. సో, ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఏమైతుంది మనకి కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా ఈ వాల్యూని మనం డైరెక్ట్‌గా ఇక్కడ అసైన్ చేసేస్తామనమాట. అంటే మీనింగ్ ఏంటి అనంటే ఆ కరెంట్ ఉండే నోడే ప్రెజెంట్ న్యూగా ఫార్మ్ అయిన నోడే ప్రెజెంట్‌కి కరెంట్ నోడ్ అని మీనింగ్ అనమాట. సో, ఇప్పుడు మనం కొన్ని కన్సోల్ లాగ్స్ పెట్టి ఈ డేటా అనేది ఎలా మనకు స్టోర్ అవుతుందో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఈ ఇన్సర్ట్ డేటా అనే ఫంక్షన్‌లోకి మనం డేటాస్‌ని పాస్ చేయాలనంటే ఈ క్లాస్ ఈ ఎంటైర్ ఈ ఈ మెథడ్ అనేది ఎక్కడుంది? ఈ ఎంటైర్ క్లాస్‌లో ఉంది. దట్ మీన్స్ మనం ఈ క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్ గాని, ఈ మెథడ్స్‌ని గాని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలన్నమాట యాస్ యూజువల్. సో, కాన్స్టాంట్ లిస్ట్ ఆఫ్టర్ ద క్లాస్ మనం చేయాలి. సో, వితిన్ ద క్లాస్ కాదు. సో, క్లాస్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో, ఆఫ్టర్ ద క్లాస్.
కాన్స్టెంట్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామనమాట. సో, ఇప్పుడు మనం లిస్ట్ డాట్ అని కొట్టంగానే దాని యొక్క ప్రాపర్టీస్ గాని, దాని మెథడ్ గాని మనకి యాక్సెస్ చేసేటట్టు ఉంటుందనమాట. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కాబట్టి. సో, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్ డాట్ అనే దానికి 10 అనే నంబర్‌ని పంపిస్తాం. సో, అప్పుడు ఏమవుతుంది 10 అనేది ఇక్కడికొస్తుందనమాట. వచ్చాక నెక్స్ట్ ఈ న్యూ లిస్ట్ నోడ్ అనే క్లాస్‌లోకెళ్తుంది. క్లాస్‌లోకెళ్ళాక ఏమైతుంది కన్‌స్ట్రక్టర్‌లోకి 10 అనే వాల్యూ వచ్చి ఈ థిస్ డాట్ డేటా అంటే ఏంది? ఈ డేటానే గదా! సో, ఆ థిస్ డాట్ డేటా అనే దానికి 10 అనే వాల్యూ అసైన్ అవుతుందనమాట. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత హెడ్ అనేది చెక్ చేయటం జరుగుతుంది. హెడ్‌లో ఏదైనా వాల్యూ ఉంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతాము. లేదు అనంటే ఇక్కడికి ఈ హెడ్‌కే హెడ్ నోడ్‌కే మనం ఆ పర్టిక్యులర్ 10 అనే వాల్యూస్‌ని మనం అసైన్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ కన్సోల్ లాగ్ పెట్టి ఆహ్, ఎంటైర్ లిస్ట్ ఈజ్ లిస్ట్ గాని చూసాము అనంటే, ఇప్పుడు లాగ్‌లో మనం చూసినట్లయితే, సో, ది ఎంటైర్ లిస్ట్ ఈజ్ అని జెప్పి మనకి ఫస్ట్ హెడ్ నోడ్‌లోకి మనకి ఈ డేటా అనేదైతే పాస్ అయిపోయింది. సో, మనకు ఓన్లీ 10 అనే వాల్యూ ఒక్కటే ఉంది కాబట్టి, అది ఫస్ట్ ప్రెజెంట్ హెడ్ నోడ్‌లో స్టోర్ అయ్యిందనమాట. అండ్ ఆ హెడ్ నోడ్‌లో నెక్స్ట్ అనే ప్రాపర్టీకి నల్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఆహ్, వాల్యూ అనేది లేదనమాట. నెక్స్ట్ నోడ్‌కి రెఫర్ చేయడానికి. సో, మనకి నెక్స్ట్ దాంట్లో మనకి ప్రెజెంట్ నల్ ఉందనమాట. అదే నేనిప్పుడు లిస్ట్ డాట్ 20 అని పెట్టాను. సో, ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేసినట్లయితే మనకేమైతుంది హెడ్ నోడ్‌లో ఫస్టు 10 తర్వాత ఇక్కడ ఈ హెడ్ నోడ్‌లో మనకి ఏమైంది నెక్స్ట్ అనేది నల్ ఉంది. అంటే కరెంట్ ఇది బేసిక్‌లీ ఇక్కడొచ్చేసి ఇది కరెంట్ నోడ్. ఓకేనా? కరెంట్ నోడ్‌లో ఏమైతుంది మనకి నెక్స్ట్ అనేది నల్ ఉంది. మనం యాస్ సూన్ యాస్ మనం 20ని పంపంగానే ఈ నోడ్ వచ్చేసి మనకి 20 అనేది స్టోర్ చేసుకుంది. అండ్ దాని యొక్క నెక్స్ట్ వచ్చేసి మనకి నల్ ఉందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు కరెంట్ నోడ్ ఏమైతుంది? సో, ఈ నెక్స్ట్ అనేది మనకి కరెంట్ నోడ్ అవుతుంది. అదే ఇప్పుడు నేను 30 అని ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి ఓకే. సో, టైప్ స్క్రిప్ట్‌లో మనకి లిమిటేషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ జేసన్ డాట్ ఆ ఎంటైర్ జేసన్‌ని మనం ప్రింట్ చేయాలి అనంటే ఇట్లా జేసన్ స్ట్రింగిఫై అని రాస్తే ఇప్పుడు అవుట్‌పుట్ క్లియర్‌గా వచ్చింది. సో, ఇప్పుడు 30 యాస్ సూన్ యాస్ 30 ఇవ్వగానే ఏమైంది? ఇక్కడ ఇది కరెంట్ నోడ్ 20 అప్పుడు. యాస్ సూన్ యాస్ నేను 30 ఇవ్వగానే ఈ ఇక్కడ మనకి మళ్ళీ డేటా వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇది కరెంట్ నోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ అంటే ఇది కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ నల్ అయింది. సో, తర్వాత నేను 40 ఇచ్చాను. ఓకే. సో, తర్వాత నేను 40 ఇచ్చాను. సో, 40 ఇచ్చాక ఏమైంది? సో, ఇక్కడ ఈ నెక్స్ట్ అనే దాంట్లోకి మనకి 40 అనే డేటా మనకి పుష్ అయిందనమాట. అంటే ఇది. సో, ఇది పుష్ అయింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఆ 40 యొక్క నోడ్‌లో నెక్స్ట్ అంటే ఆ ప్రెజెంట్ కరెంట్ అనే నోడ్ దానికి నెక్స్ట్ ముందుకు ఫార్వర్డ్ అయింది. సో, ప్రెజెంట్ ఇప్పుడు కరెంట్ నోడ్ వచ్చేసి ఇది. సో, ఈ కరెంట్ నోడ్‌లో మనకేమైంది? నెక్స్ట్ అనేది నల్ అయింది. అలా మనం డేటా ఇచ్చుకునే కొద్దీ ఆ కరెంట్ నోడ్‌లో మనకి డేటా వచ్చి ఆ కరెంట్ పొజిషన్ అనేది నెక్స్ట్ నోడ్‌కి మనకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు గూడా ఆ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది డేటా వచ్చేదాకా మనకి నల్‌గానే ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇలా మనం లింక్డ్ లిస్ట్‌లో డేటాస్‌ని స్టోర్ చేసుకున్నాం. ఇన్సర్ట్ చేసిన నోడ్స్‌ని అంటే ఇన్సర్ట్ చేసిన డేటాని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో, దానికి ఇప్పుడు మనం డిలీట్ అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఆ మెథడ్ నేమ్ వచ్చేసి డిలీట్ నోడ్. సో, దానికి పారామీటర్ గూడా మనం ఒక నంబర్‌ని ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేయాలి కాబట్టి, మనం పారామీటర్ గూడా మనం నంబర్ అనే ఇద్దాం. డేటా అనే ఇస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం మెథడ్ అయితే డిఫైన్ చేసాం. సో, ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి అనంటే, మనం ఫస్ట్ ఏదైతే డేటా డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో, ఫస్ట్ మనం లింక్డ్ లిస్ట్ అనేది ఎంప్టీ ఉందా? లేదా? ఇట్ హాస్ సమ్ వాల్యూస్ అనేది చెక్ చేయాలనమాట. ఓకేనా? సో, ఫస్ట్ హెడ్ నోడ్‌లో మనకు వాల్యూ ఉందంటే, లింక్డ్ లిస్ట్‌లో నోడ్ ఉన్నట్టనమాట. సో, నోడ్‌లో మనకి డేటా స్టోర్ అయినట్టు. సో, హెడ్‌లోనే మనకి ఏది లేదనుకోండి. సో, దట్ మీన్స్ లింక్డ్ లిస్ట్‌లో ఏది లేదని మీనింగ్ అనమాట. సో, ఇఫ్ థిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు నల్
దెన్ జస్ట్ స్కిప్ ఆల్ ద ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ఇంక అక్కడికే ఆపేసేయండి. నో నీడ్ టు టెస్ట్ రిటర్న్. ఇక్కడ ఒక బ్రేకింగ్ స్టేట్మెంట్ ఇస్తాం. కావాల్సుంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, కన్సోల్ లాగ్ దేర్ ఈస్ నో నోడ్ ఇన్ దిస్ లింక్డ్ లిస్ట్ అని ఇస్తామనమాట. సో, నెక్స్ట్ మనం ఏం టెస్ట్ చేస్తాము అనంటే, హెడ్‌లో మనకి డేటా ఉందనుకుందాం. సో, మనం డిలీట్ చేయాల్సిన నోడ్ ఏదైతే ఉందో, ఆ డేటా హెడ్‌లో ఉండే డేటాకి మ్యాచ్ అయితే, సో, మనం ఫస్ట్ హెడ్‌నయితే రిమూవ్ చేసేసి, నెక్స్ట్ ఉండే దానికి మనం హెడ్‌గా అసైన్ చేస్తామనమాట. ఇక్కడ ఈ డేటా అంటే 10 రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, హెడ్‌లోనే మనకు ఫస్ట్ 10 ఉంది. సో, మనం కాబట్టి ఈ పర్టిక్యులర్ మొత్తం మనం రిమూవ్ చేసి, ఈ హెడ్‌ని ఈ నెక్స్ట్ పాయింటర్‌కి మనం రిఫర్ చేస్తామనమాట. సో, ఈ హెడ్‌ని మనం నెక్స్ట్ పాయింటర్‌కి అసైన్ చేస్తాం. ఓకేనా? సో, దానికి కోడ్ వచ్చేసి ఇఫ్ అంటే ఇఫ్ థిస్ డాట్ హెడ్ డాట్ డేటా అంటే ఇది. ఇక్కడుండే డేటా అనమాట. థిస్ డాట్ డేటా. థిస్ డాట్ హెడ్ డాట్ డేటా ఈక్వల్ టు ఈ డేటాకి మ్యాచ్ అయితే అంటే హెడ్‌లో ఉండే వాల్యూవే ఇన్ కేస్ అది కానీ మ్యాచ్ అయితే మనం ఏం జేస్తాము అప్పుడు ఈ థిస్ డాట్ ఆ హెడ్‌ని స్కిప్ చేసేస్తామనమాట ఇక్కడ. సో, ఇక్కడ ఉండే ఈ డేటాని స్కిప్ చేసి నెక్స్ట్ దానికి హెడ్‌గా అసైన్ చేస్తాం. అంటే థిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు థిస్ డాట్ హెడ్ డాట్ ఏం చేయాలి? దీన్ని అసైన్ చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ 20 వస్తుంది కదా! సో, ఆ నెక్స్ట్ 20ని మనం అసైన్ చేస్తామనమాట డైనమిక్‌గా. ఓకేనా? సో, వన్స్ ఇది కూడా అయిపోయాక మనం రిటర్న్ స్టేట్మెంట్ అయితే పక్కా ఇవ్వాలి. ఎందుకంటే వన్స్ అక్కడ నోడ్ అనేది ఆల్రెడీ హెడ్‌లోనే ఫైండ్ ఔట్ అయ్యి మనం హెడ్‌ని మనం స్కిప్ చేసి నెక్స్ట్ నోడ్‌కి మనం హెడ్‌గా అసైన్ చేసినప్పుడు ఇంక నెక్స్ట్ మనం కోడ్ త్రూ ఎళ్ళాల్సిన అవసరం లేదు. సో, అందుకని ఇక్కడ కూడా మనం బ్రేకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడికి ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తామనమాట. హెడ్‌లో గూడా మనకు గావాల్సిన రిమూవ్ చేయాల్సిన నోడ్ లేదు. కాబట్టి ఇంక నెక్స్ట్ నుంచి మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అప్పుడేం చేస్తాము, కరెంట్ నోడ్ అనేది కావాలి. మనం యాజ్ యూజువల్‌గా మనం ఇన్సర్ట్ ఇంప్లిమెంటేషన్‌లో మనం సేమ్ మనం ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇక్కడ గూడా మనకి కరెంట్ ఈక్వల్ టు థిస్ డాట్ హెడ్. ఓకేనా? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం లూప్ చేసుకుంటూ పోతాం. అంటే ప్రతి నోడ్‌ని మనం సెట్ చేసుకుంటూ పోతాం. మనకు కావాల్సిన నంబర్ ఉందా లేదా అని. సో, అప్పుడేం చేయాలి అంటే వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అట్ ద సేమ్ టైమ్ ఇంకో కండిషన్ కూడా ఉంటదనమాట. కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు డేటా అప్పుడేం చేస్తాం మనం, ఆ కరెంట్‌ని మనం నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఈ వైల్ లూప్‌లో మనకు కావాల్సిన నోడ్ దొరికేదాకా అది సెర్చ్ చేస్తూనే లూప్ అవుతూనే ఉంటుంది. సో, అందుకే మనం ఇక్కడ ఈ కండిషన్‌ని పెట్టామనమాట. సో, మనకి ఎప్పుడైతే కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్‌కి ఈక్వల్‌గా ఉండదో అంటే ఇట్ హాస్ సమ్ డేటా మనకి అదే విధంగా ఆ నెక్స్ట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు ఆ డేటా. ఎప్పుడైతే ఇక్కడ మనం పాస్ చేసే డేటా ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటాకి ఈక్వల్ అవ్వదో అంటే ఈక్వల్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? మనం డిలీట్ చేయాల్సిన కరెంట్ నోడ్ అయితే అది కాదనే కదా మీనింగ్. సో, నెక్స్ట్‌కెళ్ళాలనమాట. అందుకని మళ్ళీ నెక్స్ట్‌కెళ్ళింది. మళ్ళీ అది చెక్ చేస్తుంది. ఇన్ కేస్ అది మ్యాచ్ అవ్వలేదనుకోండి, మళ్ళీ కరెంట్‌ని నెక్స్ట్‌కి పంపిస్తాం. అట్లా మనం కరెంట్‌ని గోయింగ్ ఫార్వర్డ్ పంపిస్తూ ఉంటాం. మనకు కావాల్సిన ఆ పర్టిక్యులర్ డేటా మ్యాచ్ అయ్యేదాకా. సో, వన్స్ మ్యాచ్ అయితే వైల్ లూప్ నుంచి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అప్పుడేం చేస్తాం మనం ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అప్పుడేం చేస్తాం మనం ఆ నోడ్‌ని స్కిప్ చేస్తాం. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ నెక్స్ట్. సో, ఇలా మనం ఆ నోడ్‌ని స్కిప్ జేస్తాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అనంటే, సో, వన్స్ మనం ఫైండ్ ఔట్ చేసి ఈ లూప్‌లో మనం ఏం జేస్తాము, ఈ లూప్ యూజ్ చేసి మనకు కావాల్సిన కరెంట్ నోడ్ అంటే మనం ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో, సో, లెట్స్ సే ఇక్కడ మనకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే వస్తుంది కదా! 10, 20, 30 వాటెవర్ ఇట్ ఈస్ ద నంబర్. సో, ఆ నంబరు ఏ నోడ్‌లో అయితే ఉందో, ఆ పర్టిక్యులర్ నోడ్ మ్యాచ్ అయ్యేంత వరకు
ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుందనమాట లూప్‌లో. సో, వన్స్ మ్యాచ్ చేశాక ఆ లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అయ్యి మనకేమిస్తుంది? కరెంట్ నోడ్‌నిస్తుంది. సో, కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు 30 అనే వాల్యూని నేను రిమూవ్ చేద్దామనుకుంటున్నా. సో, ఈ లూప్ అనేది 30 అనే నంబర్ మ్యాచ్ అయ్యేదాకా మనకి లూప్ అవుతూనే ఉంటుంది. వన్స్ అది మ్యాచ్ అయ్యాక ఇక్కడ ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అంటే ఇక్కడవుతుందనమాట అది. కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈ 30 ఇక్కడికొచ్చాక మనకి ఇది కరెంట్ నోడ్ కింద అవుతుందనమాట. ఓకేనా? సో, అప్పుడు ఈ కోడ్ ఏం చేస్తుంది కరెంట్ డాట్ టెస్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇది కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఈ కరెంట్ డాట్ నెక్స్ట్‌ని ఈ నెక్స్ట్‌తో రీప్లేస్ చేస్తున్నామనమాట. అంటే ఇక్కడ 30 వెళ్ళి ఈ నెక్స్ట్‌లో ఏముంది 40 ఉంది. సో, ఇట్ విల్ స్కిప్ 30 అండ్ విల్ రీప్లేస్ విత్ 40 అనమాట. అందుకని ఈ కోడ్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది కరెంట్ నోడ్ అనుకుంటే ఇది మనకి కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 40 అనమాట. సో, 30/40 వస్తుంది. సో, అది ఈ కోడ్ యొక్క మీనింగ్. సో, అలా మనం నోట్స్‌ని మనకు కావాల్సిన విధంగా డిలీట్ చేస్తామనమాట. లెట్స్ సే లిస్ట్ డాట్ డిలీట్ మనం ఏం డిలీట్ చేద్దాం? మనం యాజ్ యూజువల్‌గా డిస్కస్ చేసినట్టు 30 డిలీట్ చేద్దాం. ఓకేనా? 30 డిలీట్ చేశాక ఏమైతుంది? మనం మళ్ళీ ఈ లాగ్‌ని ఇక్కడ పెట్టి ఎంటైర్ లిస్ట్ ఆఫ్టర్ డిలీట్ అని పెడదాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ లాగ్స్‌ని చేసి ఇప్పుడు మళ్ళీ కోడ్ రన్ చేసినట్లయితే సీ ఫస్టొచ్చేసి ఇది మనకి ఎంటైర్ లిస్ట్ అంటే ఇది అంటే డిలీట్ అవ్వకముందు. సో, మనకి 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది. సో, ఇక్కడ లిస్ట్ వచ్చేసి డిలీట్ అయ్యాక ఆఫ్టర్ డిలీట్ అనే లాగ్ అనమాట. సో, 10 ఉంది, 20 ఉంది, 40 ఉంది. సో, 30 అనే నోడ్‌ని మనం డిలీట్ చేసామనమాట. సో, అలాగే మనం లెట్స్ సే 10ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? 10ని డిలీట్ చేశాక ఏమైంది? ఆఫ్టర్ డిలీట్ మనకి 10 డిలీట్ అయిపోయింది. ఇంతకుముందు ప్రీవియస్‌గా మనకి 10 అనేది హెడ్ నోడ్‌గా ఉండిందనమాట. సో, ఆ 10 డిలీట్ చేశాం కాబట్టి దాని నెక్స్ట్ నోడ్ 20. సో, 20 అనేది ఇప్పుడు హెడ్ నోడ్‌గా చేంజ్ అయిందనమాట. ఓకేనా? సో, అలాగే మనం 20ని డిలీట్ చేస్తున్నా. సో, ఫైనల్‌గా మనకి 40 మిగిలింది. సో, 40 కూడా నేను డిలీట్ చేస్తున్నా. రన్ చేసినట్లయితే మనకి హెడ్ అనేది నల్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ నల్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ నల్ ఉన్న లింక్డ్ లిస్ట్‌ని ట్రై చేద్దాం. అంటే ఏదన్నా ర్యాండమ్‌గా నంబర్ ఇచ్చి లెట్స్ సే హ్మ్. మనం లెట్స్ సే ఇప్పుడు ఒక 5 ర్యాండమ్‌గా 5 అని ఇద్దాం. జస్ట్ ఊరికనే టు టెస్ట్ ద ఫస్ట్ సినారియో. ఇచ్చి చేశామంటే ఇక్కడేమొచ్చింది దేర్ ఈజ్ నో నోడ్ ఇన్ దిస్ లింక్డ్ లిస్ట్ అనిందనమాట. సో, ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ అనేది ఎంప్టీ అయిపోయింది. మనం ఎందుకంటే అన్ని నోడ్స్ మనం డిలీట్ చేశామనమాట. సో, మనం ఫస్ట్ సినారియో ప్రకారంగా హెడ్డే అసలు నల్ అయిపోతే మనం ఫస్ట్ ఇది ప్రింట్ చేస్తుందనమాట. సో, మనకి అన్ని సినారియోస్ మనకి సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయినాయి. సో, ఇలా మనకు కావాల్సిన విధంగా ఆల్రెడీ ఉన్న నోడ్స్‌ని డిలీట్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు లింక్ లిస్ట్‌లో ఉండే మనం ఎవ్రీ నోడ్‌ని మనం ఎలా రీడ్ చేయాలి అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఆ మెథడ్ నేమ్ వచ్చేసి మనకి ట్రావర్స్ అని పెడదాం. రీడ్ నోడ్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఓకేనా? ఆ మెథడ్‌కి ట్రావర్స్ అని నేమ్ ఇచ్చాము. దీనికి ఇన్‌పుట్ ఏమి అవసరం లేదు. జస్ట్ ఆ మెథడ్‌ని కాల్ చేస్తే చాలు. ఎవ్రీ నోడ్‌ని రీడ్ చేయాలంటే మనకేం కావాలి? ఫస్ట్ ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ నోడ్ త్రూ మనం ట్రావర్స్ చేయాలి అనంటే మనకి ఆ కరెంట్ నోడ్ అనేది కావాలి. సో, దట్ మీన్స్ మనం కరెంట్ అనే వేరియబుల్‌ని ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే. ఈక్వల్ టు ఫస్ట్ కరెంట్ డిఫైన్ చేసినప్పుడు మనం ఫస్ట్ హెడ్ నోడ్‌ని దానికి అసైన్ చేస్తామనమాట. మనం ఎవ్రీ మెథడ్‌లో చేసింది ఇదే స్టెప్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎవ్రీ నోడ్ లూప్ ఎళ్ళాలి కాబట్టి మనం వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్
అంటే మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే ఇంతకుముందు అంతా కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అని రాసాం. ఎందుకంటే కరెంట్ డాట్ నెక్స్ట్‌లో మనకి డేటా ఉందా లేదా అని చెక్ చేసాం. ఇప్పుడేంటంటే ఎంటైర్ కరెంట్ మనకి నల్ అవ్వనంత వరకు ఆ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటదనమాట. ఇన్ కేస్ కరెంట్ అనేది నల్ అయితే ఆ లూప్ అనే నుండి మనం ఎగ్జిట్ అయిపోతామనమాట. ఓకేనా? సో, కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే కరెంట్‌లో వాల్యూస్ డేటా ఉండేంత వరకు లూప్ రన్ అవ్వాలని మీనింగ్ అనమాట దీనికి. ఏం చేయాలి? కరెంట్ డాట్ కరెంట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్‌కెళ్ళాలి. సో, కరెంట్ డాట్ నెక్స్ట్. సో, ఇక్కడ మనం ఎవ్రీ నోడ్‌ని ట్రావర్స్ చేస్తున్నామని ఎలా తెలుస్తుందంటే, మనం ఒక చిన్న అరేని మనం డిఫైన్ చేద్దాం. లెట్ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ అండ్ దానికి నంబర్ అరే అని. ఎందుకంటే మన డేటా అనేది నంబర్ కాబట్టి, మనం అరే ఆఫ్ నంబర్ ఇద్దాం. ఈక్వల్ టు ఇనీషియల్‌గా ఒక ఎంప్టీ అరే ఇద్దాం. సో, ఇక్కడ మనం ఎలిమెంట్స్‌లోకి డాట్ ఆ అరేలోకి ఏం చేస్తున్నాం? పుష్ చేస్తున్నామనమాట ఎవ్రీ నోడ్‌ని. ఎవ్రీ నోడ్‌లో ఉండే డేటాని. సో, కరెంట్ డాట్ డేటా. ఓకేనా? సో, ఈ ఏవైతే నోడ్స్‌లో ఉండే డేటా వాల్యూ ఉంటుందో, ఆ డేటా వాల్యూ అనేది ఎవ్రీ లూప్ రన్ అయినప్పుడు ఈ ఎలిమెంట్స్‌కి పుష్ అవుతూ ఉంటది. ఆ ఎలిమెంట్స్ అనే ఏరియాకి పుష్ అవుతూ ఉంటది. సో దట్ మనకి ఫైనల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నోడ్‌లో ఎన్ని నంబర్స్ ఈచ్ నోడ్‌లో ఏ నంబర్ ఉందని మనకు తెలుస్తుందనమాట. కన్సోల్ డాట్ లాగ్ డేటా ఇన్ లిస్ట్ అని పెడుతున్నాము ఎలిమెంట్స్. ఓకే. సో, దీన్ని ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. లిస్ట్ డాట్ ఇన్సర్ట్ డేటాలో మనం 10 అని ఇస్తున్నాం. తర్వాత లిస్ట్ డాట్ ట్రావర్స్. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే లిస్ట్ ఇన్ డేటా అరేలో ఏముంది 10 అని ఉందన్నమాట. అదే నేను ఇంకొక వాల్యూ ఇస్తాం. ఇంకొక డేటాని పుష్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసినట్లయితే ఫస్ట్ టైము 10 ఉంది. సెకండ్ టైము 10, 20 పుష్ అయింది. అది ఇంకొక వాల్యూ ఇస్తే ఫస్ట్ టైమ్ 10 తర్వాత 10, 20 తర్వాత 10, 20, 30. సో, అలా మనం ఈ లూప్‌లో రన్ అయ్యే కొద్దీ మనకి అందులో ఎలిమెంట్స్ అనే అరేలో మనం ఏ డేటా ఉందో పుష్ చేస్తుంది. ఇది జస్ట్ ఫర్ రీడింగ్ పర్పస్ అనమాట. ఈ ఈ అరేని ఎందుకు క్రియేట్ చేసాము అంటే మనం జస్ట్ టు రీడ్ ద డేటా ఇన్ లింక్డ్ లిస్ట్ అనమాట. ఓకేనా? దీన్ని ఒక నోట్స్ వేలో మనం ప్రింట్ చేయాలి అనంటే జస్ట్ సింపుల్‌గా మనం ఈ కన్సోల్ లాగ్‌ని ఇక్కడ తీసేసి ఆఫ్టర్ వైల్ లూప్ మనం ప్రింట్ చేసి ఇక్కడ జస్ట్ జాయిన్ ఇలా ఇచ్చాము అనంటే ఎవ్రీ వాల్యూకి మధ్యలో అంటే ఎవ్రీ నోడ్ వాల్యూ డేటా మధ్యలో మనకి యారో మార్క్ అనేది జాయిన్ అయితుందనమాట. సో, అప్పుడు ఏమైతుందంటే చూసేదానికి కూడా మనకి నోడ్ అండ్ నోడ్ యొక్క వాల్యూ అన్నట్టు ఉంటది. ప్రింట్ అయినప్పుడు. ఓకేనా? సో, ఇప్పుడు గాని మనం అది రన్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10, 20, 30 గదా! సో, సీ సో, ఫస్ట్ నోడ్‌లో 10 ఉంది. అది హెడ్ నోడ్‌లో. దాని తర్వాత నెక్స్ట్ నోడ్‌లో కరెంట్ డాట్ నెక్స్ట్ నోడ్‌లో 20 దాని తర్వాత నెక్స్ట్ నోడ్‌లో 30. సో, ఇలా మనం ప్రింట్ చేయొచ్చనమాట. అలా మనం లింక్డ్ లిస్ట్‌లో ఉండే డేటాని రీడ్ జేయొచ్చు. ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్‌ని ఎలా రీడ్ చేయాలి, నోడ్స్‌ని ఎలా ట్రావర్స్ చేయాలని చూసాము. సో, ఇప్పుడు అదే ప్రాసెస్‌ని కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొనెళ్ళి, మనం పర్టిక్యులర్ టార్గెట్ ఎలిమెంట్ ఇచ్చి, ఆ టార్గెట్ ఎలిమెంట్ అనేది ఆ లింక్డ్ లిస్ట్‌లో ఉందా లేదా అని కనుక్కుందామనమాట. ఓకేనా? సో, దానికి మనం సెర్చ్ మెథడ్ అని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఆ మెథడ్ నేమ్ వచ్చేసి నేను సెర్చ్ ఎలిమెంట్ అని నేమ్ ఇచ్చాను. సో, ఇక్కడ మనం ఈ మెథడ్‌కి మనం ఆర్గ్యుమెంట్‌గా మనం డేటా అనేది పాస్ చేయాలనమాట. ఎందుకనంటే మనం ఏదైతే ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నామో లింక్డ్ లిస్ట్‌లో ఉందా లేదా అని ఆ నంబర్‌ని మనం ఇక్కడ మెథడ్ త్రూ పాస్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ పారామీటర్‌ని క్రియేట్ చేశామనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్‌ని మనం సెర్చ్ చేస్తూ పోవాలి. అంటే మీనింగ్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ మనం లూప్‌లో రన్ చేస్తూ పోవాలి. సో, లూప్‌లో ఎవ్రీ నోడ్‌ని రన్ చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎవ్రీ మెథడ్‌లో మనం రాసిన ఫస్ట్ స్టెప్ మనకు కరెంట్ నోడ్ అనేది తెలియాలి. సో, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకని మనం ఏం చేస్తాం? లెట్ కరెంట్ ఈక్వల్ టు సో, కరెంట్ నోడ్‌కి మనం ఏం డిఫైన్ చేస్తాం? ఎవ్రీ మెథడ్‌లో ఏం డిఫైన్ చేసాం మనము? సో, ఫస్ట్ నోడ్‌ని మనం కరెంట్ కింద మనం అసైన్ చేసామనమాట. ఓకేనా? సో, ఫస్ట్ నోడ్ ఏంటి? థిస్ డాట్ హెడ్.
ఓకే. సో, ఇప్పుడు మనం లూపింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, వైల్ కరెంట్ ఈక్వల్ టు నల్. సో, దీని మీనింగ్ ఏంటి? కరెంట్ అంటే నోడ్ అనమాట. సో, ఎప్పుడైతే నోడ్ అనే దానికి ఏదైనా పర్టిక్యులర్ డేటా ఉంటే మనం ఆ లూప్ అనేది మనం రన్ చేస్తామనమాట. ఎప్పుడైతే మనకి నోడ్‌లో మనకి ఎంప్టీ ఉంటుందో అప్పుడు మనం ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా? ఇదే మనం ఎవ్రీ మెథడ్‌లో ఇదే రాసామనమాట. కాకపోతే ప్రీవియస్ మెథడ్స్‌లో మనం కరెంట్ డాట్ నెక్స్ట్ అనే దానికే చెక్ చేసాము. బట్ ఇక్కడ మాత్రం మనం ఈ ట్రావర్స్ మెథడ్‌లో చేసినట్లు ఇప్పుడు ట్రావర్స్‌లో కూడా ఇలాగే చేసాం కదా! సో, సేమ్ ఇలాగే సెర్చ్ మెథడ్‌లో కూడా మనం ఎంటైర్ నోడ్‌ని సెర్చ్ చేస్తూ పోతున్నామనమాట. అందుకని ఆ పర్టిక్యులర్ నోడ్‌లో కానీ వాల్యూ ఉంటే జస్ట్ గో త్రూ ద లూప్. ఇన్ కేస్ నోడ్‌లో గాని మనకి ఆ కరెంట్ నోడ్‌లో గాని మనకి ఏ వాల్యూ లేకుండా ఎంప్టీగా ఉంటే అక్కడికి మనకి ఎగ్జిట్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఇక్కడేం రాస్తాం? ఇఫ్ వన్స్ ఆ కరెంట్ నోడ్‌లో గాని వాల్యూ ఉంటే సో, అది లూప్‌లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ దట్ పర్టిక్యులర్ కరెంట్ ఆ కరెంట్‌లో ఉండే డేటా గాని మనకి ఈక్వల్ టు మనం ఇచ్చే టార్గెట్ ఎలిమెంట్ అంటే ఈ డేటా అన్నమాట. ఈ డేటా అనేది ఇక్కడ ఈక్వల్ టు అయితే ఏమైతుంది? దట్ మీన్స్ మనం వి ఫౌండ్ దట్ పర్టిక్యులర్ టార్గెట్ ఎలిమెంట్ ఇన్ ది లింక్డ్ లిస్ట్. ఓకే. ఫౌండ్ లిస్ట్. ఓకే. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఫైండ్ చేసాము అంటే మీనింగ్ ఏంటి? మనం ఇంకక్కడికి నెక్స్ట్ ఏదైతే నోడ్స్ ఉన్నాయో, ఆ నోడ్స్‌ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అక్కడికి మనం ఆపేయాలన్నమాట. లూపింగ్ అనేది గాని, లేదా ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడికి ఎగ్జిట్ అయిపోతాం మనం. సో, అందుకని మనం ఏం చేస్తాం, అక్కడే మనం బ్రేకింగ్ స్టేట్మెంట్‌ని అప్లై చేస్తామన్నమాట. సో, అక్కడికి ఆగిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ మనకి కరెంట్ డేటా ఈక్వల్ టు డేటా అయితే మనం ఏం చేస్తాం అంటే ఆ పర్టిక్యులర్ నోడ్‌లో మనకి ఆ టార్గెట్ ఎలిమెంట్ గాని మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నోడ్‌కెళ్ళాలి. సో, నెక్స్ట్ నోడ్‌కెళ్ళాలంటే మనం రాసే యాస్ యూజువల్ సింటాక్స్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో, మళ్ళీ అది నెక్స్ట్ లూప్‌కెళ్తుంది. ఇన్ కేస్ మళ్ళీ ఆ కరెంట్‌లో మనకి వాల్యూస్ ఉంటే మళ్ళీ ఆ లూపింగ్‌లోకి అది ఎంటర్ అవుతుందనమాట. సో, ఇన్ కేస్ మనకి డేటా గాని ఇక్కడ మ్యాచ్ అయితే ఈ కండిషన్‌కి గాని మ్యాచ్ అయితే మనం అక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తామనమాట. సో, ఆ మెథడ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాము. అప్పుడు ఈ కన్సోల్ లాగ్ అనేది ప్రింట్ అయితుందనమాట. ఎందుకనంటే మనం డేటా అనేది ఫైండ్ ఔట్ చేశామనమాట. పర్టిక్యులర్ లింక్డ్ లిస్ట్‌లో మనకు కావాల్సిన టార్గెట్ ఎలిమెంట్‌ని. ఓకేనా? సో, ఇన్ కేస్ మనకు కావాల్సిన టార్గెట్ ఎలిమెంట్ లింక్డ్ లిస్ట్‌లో లేదు. అంటే ఈ లూప్ రన్ అయ్యేంత లోపు మనకి ఆ టార్గెట్ ఎలిమెంట్ దొరకలేదు అనుకోండి. దట్ మీన్స్ ఏంది? ఆ టార్గెట్ ఎలిమెంట్ అనేది లింక్డ్ లిస్ట్‌లో లేదు అని మీనింగ్. సో, ఆఫ్టర్ వైల్ లూప్ మనం ఏం చేస్తాము? నాట్ ఫౌండ్ అని పెడతామనమాట. ఓకే. సో, దీన్ని ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఒక 4 ఎలిమెంట్స్‌ని మనం పుష్ చేద్దాం. 4 ఓకే. ఇలా పుష్ చేశామనమాట. సో, ఫస్ట్ మనం ట్రావర్స్ చేసి చూద్దాం. సో, మనకి 10, 20, 30, 50 సో, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెర్చ్ మెథడ్‌ని కాల్ చేసి లెట్స్ సే 10 అనుకుందాం. 10 అని ఇచ్చాను. ఓకేనా? సో, 10 అని ఇచ్చి రన్ చేశాను అనంటే ఫౌండ్ 10 ఇన్ లింక్డ్ లిస్ట్. ఓకేనా? అదే నేను 30 రన్ చేసి చూశాను. ఫౌండ్ 30 ఇన్ లింక్డ్ లిస్ట్ అంటే 30 అనేది ఉంది కాబట్టి. సో, లెట్స్ సే నేను 40 ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? నాట్ ఫౌండ్ అని. ఎందుకంటే మనకి ఇక్కడ లింక్డ్ లిస్ట్‌లో మనకి 40 అనేది లేదు కాబట్టి మనం నాట్ ఫౌండ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయాలి. సి నాట్ ఫౌండ్ 14 లింక్డ్ లిస్ట్. సో, అలా మనం పర్టిక్యులర్ టార్గెట్ ఎలిమెంట్‌ని మనకు ఆ పర్టిక్యులర్ లింక్డ్ లిస్ట్‌లో ఉందా? లేదా? అని ఫైండ్ ఔట్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం ఇలా ఆ మెథడ్‌ని ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. సో, మనం లింక్డ్ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ లింక్డ్ లిస్ట్‌లో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి? డిలీట్ చేయాలి? అలాగే ఈచ్ నోడ్‌ని మనం ఎలా రీడ్ చేస్తూ ట్రావర్స్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ పర్టిక్యులర్ టార్గెట్ ఎలిమెంట్‌ని మనం ఉన్న లింక్డ్ లిస్ట్‌లో ఉందా? లేదా? అని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఈ మెథడ్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో, మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ ఒక ఫార్వర్డ్ వేలోనే మనకి అవుతాయన్నమాట. అందుకే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ మాత్రమే ఈ వీడియోలో కవర్ చేశామన్నమాట. సో, మనకి ఇంకా డబ్లీ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఉన్నాయి. అవి నెక్స్ట్ చాప్టర్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పటిదాకా మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ గానీ, వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ గానీ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్‌లో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కాన్సెప్ట్స్‌ని నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అయితుందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు గాని ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే అది నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానెల్.